ఇక నెక్స్ట్ H1B వీసాకి వస్తే ఏంటంటే చాలామంది ఇప్పుడు నాకు కూడా 2-3 మెసేజ్లు పెట్టారు ఇన్స్టాలో. సార్ నాకు ఇట్లా ఎవరు అప్లై చేయట్లేదు, ఏం చేయమంటారు, కన్సల్టెన్సీ వాళ్ళని అప్రోచ్ అవ్వమంటారా, అప్రోచ్ అయ్యి అప్లై చేసుకోమంటారా అని. ఒకళ్ళిద్దరేమో వాళ్ళు మాకు చేస్తామంటున్నారు, స్పాన్సర్ చేస్తామంటున్నారు, కానీ ఈ శాలరీ ఇంతుంది, SOC కోడ్కి ఇంతుంది, అప్లై చేయమంటారా ఏంటి అని చెప్పేసి. అంటే ఏంటంటే ఒకటి మొన్న యూట్యూబ్లో కూడా ఒక వీడియోకి సార్ అందరూ అప్లై చేస్తున్నారు ఏదో ఒక శాలరీ పెట్టేసి అని చెప్పేసి ఎవరో 2-3 కామెంట్స్ కూడా పెట్టారనమాట. ఫస్ట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యాక్చువల్గా మనము ఇళ్ళలగ్గానే పండగ కాదనే సామెత ఒకటి ఉంటుంది చూసారా, ఆ టైపులో ఇప్పుడు మీరు ఏదో ఒకటి పెట్టేసి అప్లై చేస్తారు, సెలెక్ట్ అవుతారు. తర్వాత మీరు మళ్ళీ USCISకి పిటిషన్ అప్లై చేసుకుంటారు కదా, అప్పుడైనా సరే వాళ్ళు సైట్ ఇన్వెస్టిగేషన్ చేసిన, మీ ఇన్ని రోజుల నుంచి మీ ట్రాక్ రికార్డు తవ్వినా, లేకపోతే మీరు సరిగ్గా జాబ్ చేశారా చేయలేదా అని తెలిసినా, క్లయింట్ లేదు అని తెలిసినా ఆబ్వియస్గా డినై అయితే చేస్తారు కదా. అప్పుడు ఏం చేస్తారు మీరు నెక్స్ట్? ఒకవేళ డినై చేశారు, వాళ్ళు ఇవ్వలేదు అన్నారు, లేదు కౌన్సిలర్ ప్రాసెసింగ్ ఇచ్చారు, లేకపోతే ఏదో ఒకటి చేశారనుకోండి, ఏం చేస్తారు మీరు? స్టాంపింగ్కి వెళ్తారు ఇండియాకి. అక్కడ వాళ్ళు చెక్ చేస్తారు, ఓకే స్టాంపింగ్ దగ్గర ఏదైనా జరగచ్చు, సో జెన్యూన్గా జాబ్ ఉంటే అప్లై చేసుకోండి, లేదు అంటే మీరు మళ్ళీ ఫర్దర్గా వేరే ఆప్షన్ అయితే ఏదన్నా ఎత్తుక్కోండి. కానీ బట్ మీరు ఫేక్గా చేసేసి ఏదో ఒకటి శాలరీ పెట్టేసేసి మనం అప్లై చేద్దాము, లాటరీలో వస్తే చూసుకుందాము. చాలామంది ఏమనుకుంటున్నారో తెలుసండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు $1,30,000 $1,40,000 పెట్టేసి H1 అప్లై చేద్దాం, చేసిన తర్వాత పిటిషన్ వేసుకున్న తర్వాత అప్పుడు జాబ్ మారదాం. ఇప్పుడు కన్సల్టెంట్ ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక కన్సల్టెంట్ నుంచి ఇన్హౌస్ క్లయింట్ పెట్టో ఇంకోటి పెట్టో ఏది పెట్టో అప్లై చేశారు, అదృష్టం బాగుండే H1B పిటిషన్ అప్రూవ్ అయింది. వాళ్ళకి అంత శాలరీ ఇవ్వరు కదా, ఒక 3 years ఉంటుంది, చూద్దాం తర్వాత ఒకసారి వన్స్ H1B పిటిషన్ అప్రూవ్ అయిపోయిన తర్వాత ఇంకా మనం చూసుకోవచ్చులే అన్నట్టు అప్లై చేస్తున్నారు అనమాట. 3 years తర్వాత ఎక్స్టెన్షన్కి వెళ్తారు కదా మీరు, అంటే ఇక 3 years సెట్ చేసేసుకొని ఇంక అయిపోయింది, ఇంకొద్దు మాకు వెళ్ళిపోతామని వెళ్ళరు కదా, మళ్ళీ ఎక్స్టెన్షన్కి వెళ్తారు కదా. లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఈ పర్టికులర్ ఫస్ట్ టైం మీరు పిటిషన్ అప్లై చేసినప్పుడే సైట్ విజిట్ జరిగింది, మీ క్లయింట్తో మాట్లాడతాం మన అన్నారు అనుకోండి USCIS వాళ్ళు, మీ క్లయింట్ డీటెయిల్స్ కావాలి, మీ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఏంటి అవన్నీ అడిగారు అనుకోండి, లేదు మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ చెక్ చేశారనుకోండి, లేదు మీరు మీ పర్సనల్గా మీ ఇంటికి వచ్చి అసలు మీరు ఎక్కడున్నారు ఏందని చెక్ చేశారు, మీ సర్వీస్ రికార్డ్ చెక్ చేస్తారు, ఇవన్నీ ఏది చెక్ చేసినా సరే ఏదైనా సరే మీరు మిస్రిప్రజెంటేషన్, ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి.